మా ఊరి కథ. మా ఊరు ఓ చిన్న పల్లెటూరు. డబ్బున్న పల్లెటూరు కూడా. పేరు సిద్దనకుండూరు. నెల్లూరు జిల్లాలో కావలి నుంచి కలిగిరికి వెళ్లే దారిలో 14వ మైలు దగ్గర మలుపు తిరిగి ఓ 5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అలా మలుపు తిరిగి ఊరి దారి పట్టాము. ఊరు మొదట్లోనే మేం చదువుకున్న హైస్కూల్. ఆ స్కూల్ చూడగానే మనసు ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అలా కొంచెం ముందుకు వెళ్తే ఎలిమెంటరీ స్కూల్. అప్పట్లో చిన్నబడి అనేవాళ్లం. అక్కడే అన్నయ్య వాళ్ళ ఇల్లు. అన్నయ్య పోయాక ఆ ఇల్లు అమ్మేశారు. ఊరిలో ఇప్పుడు మా వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఆ పక్కనే పోతురాజు సావిడి. సాయంత్రం అయితే ఊరిలోని కష్టాలు, సుఖాలు, రాజకీయాలు అన్నీ అక్కడే మాట్లాడేవారు. అలా ఊరిలోకి వెళ్ళి మా ఇంటి స్థలం ముందాగాం. ఇప్పుడు అక్కడ మా ఇల్లు లేదు. అక్కడ ఆగగానే మనసు మాట వినలేదు. ఎన్నో జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మా చిన్నాన్నగారి ఇల్లు, మా ఇల్లు, అమ్మ, నాన్న, చిన్నాన్న, పిన్ని, అక్కలు, అన్నలు మేమంతా కలిసి ఉండడం, ఆ ఇళ్లలోనే జరిగిన మా పెళ్ళిళ్ళు, ఉపనయనాలు అన్నీ కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే రామాలయం. అది దాటి ఇంకా ముందుకు వెళ్ళాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అని అనుకుంటున్నారు కదూ? చెప్తానండి. అలా ఓ కిలోమీటర్ దూరం వెళ్తే ఓ చిన్న కొండ. ఆ కొండ మీద శివాలయం. అక్కడికే వెళ్తున్నాం. అక్కడ వెలిసిన శివయ్య పేరు సిద్ధేశ్వరుడు. ఆయన పేరు మీద మా ఊరికి సిద్దనకొండూరు అని పేరు వచ్చిందట. ఈ ఆలయం చోళుల కాలం నాటిదని అక్కడ తవ్వకాల్లో దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో రాజులు ఆలయాలను బాగా పోషించారు. రాజుల కాలం పోయాక కాలక్రమేణా అది శిథిలాల కింద కప్పబడిపోయింది. 110 సంవత్సరాల క్రితం మా నాన్న ఇంకా ఊరి పెద్దలు అలా వెళ్ళినప్పుడు అక్కడ గుడి ఉన్నట్టు అనిపించి ఆ రాళ్లను తీయించారట. అలా గుడి బయట పడటంతో వీళ్ళు రోజు వెళ్ళి దీపం పెట్టేవారట. నెమ్మదిగా శివయ్యకు పూర్వ వైభవం వచ్చింది. పక్కనే అమ్మవారు కొలువై ఉన్నారు. నిత్య నైవేద్యాలు, అభిషేకాలు మొదలయ్యాయి. సంతానం లేనివారు అక్కడ మొక్కుకుని వరపడేవారు. వరపడడం అంటే తడిబట్టలతో అక్కడ మండపంలో పడుకునేస్తారు. కలలో ఏదైనా కొబ్బరికాయ కానీ పండు కానీ ఇచ్చినట్లు కలవస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇటీవల కాలంలో ఒక సిద్ధాంతి ఆ పక్కన ఉన్న అమ్మవారు పార్వతీదేవి కాదు, గంగమ్మ తల్లి అని చెప్పడంతో ఆ గంగామాత ఆలయం అక్కడే ఉంచి స్వామివారి పక్కనే పార్వతీదేవిని ప్రతిష్ఠించారు. తరువాతి కాలంలో వినాయకుడు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, నవగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ అన్నీ జరిగాయి. ఆ పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం కూడా నిర్మించారు. అక్కడి నుంచి ఓ 4 మెట్లు దిగి వస్తే రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ కట్టిన అరుగు కూర్చోవడానికి వీలుగా కనిపిస్తాయి. ఆ చెట్లకి ఒక ప్రత్యేకత ఉందండోయ్. సంతానం కోరుకునేవారు ఆ చెట్లకు ప్రదక్షిణలు చేయడం మనం వినే ఉంటాం కదా. ఆ చెట్లను అలా సంతానం కోరే పెంచారు. నిజమేనండి. మా అమ్మా నాన్నలకు పెళ్ళైన 20 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. శివాలయంలో ఆ చెట్లు ఉండడం మంచిదని మా నాన్న ఆ చెట్లను నాటి రోజు కొండ కింద చెరువు నుంచి నీరు తీసుకుని వెళ్ళి పోసేవారట. అప్పట్లో కొండ మీదకు నీటి వసతి లేదు. అలా వాటిని పెంచారు. ఎవరో పండితులు మా నాన్నతో మీరు శివాలయంలో ఉన్న ఆ వేప, రావి చెట్లకు 40 రోజులు ప్రదక్షిణలు చేసి ఆఖరి రోజు వాటికి కళ్యాణం జరిపించండి, మంచి జరుగుతుంది అని చెప్పారట. ఆ తరువాత మా అమ్మ నాన్న ఇద్దరూ ఆ పండితుడు చెప్పినట్లు 40 రోజులు ప్రదక్షిణలు చేసి కళ్యాణం జరిపించారు. ఆ తర్వాత కలిగిన సంతానమే నేను. ఆ తరువాత ఎంతోమంది భక్తులు స్వామిని నమ్మి సంతానం పొందినవారు ఉన్నారు. ఇప్పటికీ న్యాయమైన కోరికలు కోరి మొక్కుకుంటే తప్పక తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మా చిన్నతనంలో మా ఊరిలో వానలు పడక పంటలు పండకపోవడంతో సహస్ర ఘట్టాభిషేకం చేశారు. కొండ కింద ఉన్న చెరువు నుంచి కొండ మీదకు నీళ్లు మోశారు. ఊరి వాళ్ళందరూ కలిసి ఆ అభిషేకం చేశారు. అయితే ఆ రాత్రి కుంభ వృష్టి కురిసింది. నీటి కరువు తీరిపోయింది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన బ్రహ్మసూత్రం కలిగిన శివుడు మనకు దర్శనమిస్తాడు. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చూస్తే 1000 శివలింగాలను చూసిన ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజు పెద్ద ఎత్తున తిరునాళ్ళ జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేకాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. రాత్రి ప్రభలు కట్టి ఉత్సవం చేస్తారు. కోటప్ప కొండ తరువాత ఇలా ప్రభలు కట్టడం ఈ ఊరిలోనే జరుగుతుంది. ఏదైనా మొక్కుకున్నవారు లేదా గ్రామం మొత్తం కలిసి అయినా ప్రభ కడతారు. ఈ ఉత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. కార్తీక మాసంలో నిత్యం అభిషేకాలతో ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. చండీ హోమం లాంటి పెద్ద హోమాలు కూడా జరుగుతాయి. ఇలా మా శివయ్య భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు.
కొండ మీద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి పచ్చని దుప్పటిలాగా కప్పుకొని చాలా రమణీయంగా కనబడుతుంది. మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఓ సెలవు రోజు ప్లాన్ చేయండి. కొండ మీదకు మెట్ల దారి, వాహనాలు వెళ్లేందుకు దారి కూడా ఉన్నాయి. ఇబ్బంది పడవలసిన అవసరమే రాదు.